భాను, మీనా వాళ్ళ పెళ్లి రోజుని చాలా ఘనంగా జరపడం కోసమని చెప్పి రవి, శృతి వాళ్ళు కేక్ తెచ్చి మరీ కట్ చేయమంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న మీనా, బాలు వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రవి అయితే కేక్ కట్ చేసే ముందు వీళ్ళ గురించి ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఒక్కొక్క మాట మాట్లాడుదాం. ముందు నువ్వే స్టార్ట్ చెయ్యి నాన్న అని చెప్పి సత్యంకి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే వీళ్ళ జంటను కలిపింది ఆ దేవుడే. ఆ దేవుడే వీళ్ళిద్దరిని చాలా చక్కగా చూడాలి. వీళ్ళిద్దరిది చాలా చక్కనైన జంట అని చెప్పేసి అయితే పొగుడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా, బాలు వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రవి, "అమ్మ నువ్వు చెప్పమ్మా ఇప్పుడు అన్నయ్య కోసం, వదిన కోసం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "వీడు పుట్టినప్పటి నుండి వీడి చేష్టలన్నింటినీ నేను భరిస్తున్నాను. ఎంత కష్టమో తెలుసా అలా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం, "నేను కూడా నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను. ఆ గిఫ్ట్ ఇదిగో ఇదే తీసుకో" అని చెప్పేసి అయితే బాలు చేతిలో పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మనోజ్ మాత్రం, "ఏదేది నేను ఓపెన్ చేస్తాను" అని చెప్పేసి అయితే ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్, సంజయ్ నీ కోసం అని చెప్పి పర్సనల్ అసిస్టెంట్‌గా ఒక కార్ డ్రైవర్‌గా నీకు జాబ్ ఇచ్చాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం, "అవును, నాకు నమ్మశక్యంగా ఉండే కార్ డ్రైవర్ కావాలి. అందుకే నువ్వు చేస్తావేమోనని నీకు ఈ ప్రపోజల్ పెట్టాను. ఏంటి నా దగ్గర చేస్తావా జాబు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే, "ఎందుకు చెయ్యడు? చేస్తాడు. వాడు ఎంత నమ్మశక్యంగా ఉంటాడో నీకు తెలియదా ఏంటా" అని చెప్పేసి అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే, "మరి నీకు ఇష్టమైతే నువ్వు జాబ్‌లో జాయిన్ అయిపోవచ్చు. నేను కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు నాకు నమ్మశక్యంగా ఉండేవాళ్ళే అయ్యి ఉండాలి" అని చెప్పేసి అయితే చాలా కోపంగా చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు.